హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కాబట్టి మా మమ్మీ అయితే స్పెషల్ చేస్తుంది. అది కూడా మటన్ ఇంకా బగారా రైస్. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో అయితే కొంచెం ఆనియన్స్ ఇంకా ఆయిల్ అయితే వేసి కలుపుతుంది. అవి మొత్తం మంచిగా వేగిన తర్వాత అయితే కొంచెం మా మమ్మీ ఉప్పు యాడ్ చేసుకుంటుంది. ఉప్పు యాడ్ చేసుకుంటే మంచిగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి అని మా మమ్మీ అయితే ఉప్పు యాడ్ చేసుకుంది. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత అయితే మంచిగా కలుపుతుంది అవంతా వేగేటట్టుగా. ఇప్పుడైతే కొంచెం పసుపు యాడ్ చేసుకుంది. పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా కలిపింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ అయితే అందులో వేస్తుంది. ఈరోజు సండే అని అందరు ఆల్మోస్ట్ అయితే నాన్ వెజ్జే తింటారు. మీరు ఏం కర్రీ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే మటన్ని మంచిగా కలుపుతుంది మొత్తం వేసేసి. కలిపిన తర్వాత అయితే కొంచెం మూత పెట్టుకొని ఉడికేటట్టుగా అయితే పెట్టింది. దాన్ని కూడా సిమ్లో పెట్టి మగ్గనిచ్చింది. ఇప్పుడైతే మూత తీసి మంచిగా కలుపుతుంది. ఇలా అయితే అయ్యింది, మటన్ మంచిగా ఉడికింది. ఇప్పుడు ఉడికిన మటన్లో అయితే మా మమ్మీ కొంచెం అయితే కారం వేస్తుంది. కారం ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని అయితే సిమ్లో అయితే పెట్టింది. మూత తీసిన తర్వాత చూద్దాం ఎలా అయిందో. ఇప్పుడైతే మూత తీసి మంచిగా కలిపింది. ఉడికిన తర్వాత అయితే కొంచెం టమాటాలు వేసి అయితే మంచిగా మగ్గించింది. మళ్ళీ మూత పెట్టుకొని తీసిన తర్వాత టమాటా కొంచెం మగ్గాలని అయితే మా మమ్మీ మూత పెట్టిందంట. ఇప్పుడైతే తీసిన తర్వాత కొంచెం అయితే వాటర్ యాడ్ చేసి విజిల్కి అయితే పెట్టింది. మటన్ అయితే 3 విజిల్స్ దాకా ఉడికేదాకా అయితే పెట్టింది. ఇప్పుడైతే తీసి కలిపి కొంచెం అయితే మసాలాలు అయితే అందులో వేసేస్తుంది. కొంచెం ధనియాల పొడి మటన్ మసాలా యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకొని కలిపేసింది. ఇంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మటన్ అయితే. ఇంకొకటేమో ఇప్పుడు ఇదంతా అయిపోయినాక అయితే మా మమ్మీ 2 మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టి చేసింది. ఇప్పుడు మా మమ్మీ బగారా ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసింది. ఆయిల్లో అయితే బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, బఠానీలు, ఆనియన్స్, పుదీనా, క్యారెట్ అయితే అందులో వేసుకుంటుంది. ఫస్ట్ అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ అందులో వేసుకొని బాగా కలుపుతుంది. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుతుంది. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం అయితే ఆనియన్స్ వేసుకుంటుంది. ఆనియన్స్, బఠానీలు, ఇంకొంచెం పుదీనా అయితే యాడ్ చేసుకుంది. నెక్స్ట్ కొంచెం క్యారెట్ అయితే తీసుకొని అందులో వేసేసి బాగా కలుపుతుంది. క్యారెట్ తురిమి వేస్తే బగారా రైస్ అయితే మంచిగా అవుతుందని మా మమ్మీ క్యారెట్ తురిమి బగారాకి అయితే ప్రిపేర్ చేసింది. ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా కలుపుతుంది. కలిపిన తర్వాత కొంచెం అయితే ఉప్పు యాడ్ చేసుకుంటుంది. ఉప్పు యాడ్ చేసిన తర్వాత కొంచెం అయితే మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇలా అయ్యింది. సిమ్లో అయితే పెట్టింది మా మమ్మీ. ఇప్పుడు కొంచెం అయితే వాటర్ యాడ్ చేస్తుంది. అందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే మా మమ్మీ యాడ్ చేసుకుంది. 1.5 రైస్కి అయితే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుతుంది. ఇప్పుడు మూత పెట్టి అది మంచిగా మగ్గిన తర్వాత అయితే అందులో రైస్ యాడ్ చేసుకుంటుంది. ఒకవేళ మీకు సాల్ట్ తక్కువ ఉందనుకో అందులో వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత రైస్ అయితే అందులో వేసేసుకుంటుంది. రైస్ వేసుకొని అయితే బాగా కలిపి పెట్టింది. మా మమ్మీ అయితే నార్మల్ రైసే వేసింది. కొంతమంది ఏమో బాస్మతి రైస్ వేసుకుంటారంట. అలా కూడా చేసుకుంటే బాగుంటుంది. మా మమ్మీ అయితే నార్మల్ రైసే వేసింది. ఇప్పుడైతే మంచిగా ఉడికిన తర్వాత అయితే కలిపి మంచిగా సిమ్లో పెట్టిన తర్వాత ఇలా అయితే అయ్యింది ఫ్రెండ్స్. చూడండి, బగారా ఇంకా మటన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము తింటున్నాము. మా మమ్మీ అయితే ప్లేట్లో వేసుకుంది. చూడండి, మటన్ అయితే ఇలా అయ్యింది. మా మమ్మీ కొంచెం గ్రేవీగా అయితే చేసింది. వాటర్ సూపర్ వచ్చింది ఫ్రెండ్స్, మంచిగానే అయింది. టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.